ఈ జన్మలో మనం మన పెద్దవాళ్ళని పోగొట్టుకుంటున్నాం. అంటే తండ్రి, తాత, అమ్మమ్మ, నాన్న వాళ్ళు తిరిగి మన నెక్స్ట్ జనరేషన్స్లో పుడతారా? పిల్లల కడుపుల్లో వాళ్ళ పిల్లల రూపంలో వస్తారా? ఆత్మ వై పుత్రనామ అసిహి. ఒక దీపాన్ని గనక మీరు వెలిగించమంటే ఈ వెలుగుతున్న దీపాన్ని వేరొక దీపంతో వెలిగిస్తే ఇదే అక్కడ మళ్ళీ అగ్నిగా మారినట్టు. సైన్స్ను అనుసరించి చూస్తే జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. 1వ తరంలో వచ్చిన లక్షణాలు 3వ తరంలోను, 3వ తరంలో వచ్చిన లక్షణాలు 5వ తరంలోను, 5వ తరంలో వచ్చిన లక్షణాలు 7వ తరంలోను పునరావృతం అవుతాయి అని చెబుతుంది జన్యు శాస్త్రం. డిఎన్ఏ, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, ఇది జన్యువుకు సంబంధించి మన పూర్వీకులకు సంబంధించిన లక్షణాలు, ఆ మెమొరీ పవర్స్, మన పూర్వీకులకు సంబంధించిన స్థితిగతుల గురించి చెబుతుంది. సనాతన ధర్మంలో ఎవరైనా ఒక వ్యక్తి గతించిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ సంపూర్ణమైపోయి తాను చేసిన మంచి కర్మల వల్ల మళ్ళీ జన్మను తీసుకునేటువంటి అవకాశం వెంటనే వస్తే తన ఎంపిక ప్రకారంగా మళ్ళీ మన కుటుంబంలోనే కుమారుడిగానో, కుమార్తెగానో, మనవడిగానో, మనవరాలుగానో ఖచ్చితంగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు అబ్నార్మల్గా వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. మన తాతయ్య గారో పూర్వీకులో ఎవరో మనం చూసి ఉంటాం. ఆ పుట్టినటువంటి పిల్లలు ఉన్నటువంటి సందర్భానికి వాళ్ళు ఎప్పుడూ చనిపోయి ఉంటారు. వీళ్ళ యొక్క అలవాట్లు, వీళ్ళ యొక్క వేషభాషలు, వీళ్ళకున్నటువంటి మేనరిజమ్స్ని మనం పూర్వీకులకు సంబంధించిన మేనరిజమ్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి సైంటిఫికల్గా కూడా వీటి మీద క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియలో రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ లాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహిళా ప్రధానమంత్రి అయితే తనలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండాలని ఆవిడ కూడా అనుకుని కొంతమంది ఇలాంటి దేశాధినేతలు వాళ్ళను పోలినటువంటి వ్యక్తులు జెనెటిక్స్లో ఉండేటువంటి విధంగా కొన్ని పరిశోధనలు చేశారు. సుమారు 40 ఏళ్ళు చేసినటువంటి తర్వాత దేశ భద్రత, ప్రపంచంలోని కొన్ని దేశాల యొక్క నిబంధనలు, షరతుల ప్రకారం అవన్నీ ఆగిపోయాయి. కానీ మనం అనుకుంటూ ఉంటాం, మీ తాతయ్య లాగున్నాడు ఈ అబ్బాయి, వీళ్ళ నాన్నలాగున్నాడు, వీళ్ళ అబ్బాయి లాగున్నాడు అని చెప్తున్నట్టుగా కర్మ ఫలితాన్ని అనుసరించి ఏ కుటుంబంలోనైనా ఏ వ్యక్తి అయినా గతించిపోయి ఉంటే మళ్ళీ ఆ రుణానుబంధం ఉంటే మాత్రం తప్పకుండా మళ్ళీ కొత్త జీవితాన్ని అదే కుటుంబంలో తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో 2-3 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ గత జన్మల గురించి చెప్పారని మీడియా, సోషల్ మీడియాలో మనం అప్పుడప్పుడు అరుదుగా ఇటువంటి సంఘటనల గురించి కూడా మనం వింటూ ఉంటాం. ఇది వింతేమీ కాదు, విచిత్రమేమీ కాదు, సనాతనమైనటువంటి ధర్మంలో ఉంది, ప్రకృతిలో ఉంది, జరుగుతోంది. అందుకే మన పూర్వీకులు ఎవరైనా వాళ్ళ బాధ్యతలు అన్నటువంటివి పూర్తవక వాళ్ళు ఇంకేదైనా చెయ్యాలన్నటువంటి ఆలోచనతో ఉంటే వాళ్ళు మళ్ళీ మన కుటుంబంలో జన్మిస్తారు. గత జన్మలో ఎంతవరకు వాళ్ళు రీచ్ అయ్యారో ఆ పూర్వజ్ఞానం అన్నటువంటిది వేగవంతంగా వాళ్ళకి రావడం జరుగుతుంది. మనం అనుకుంటాం 3 నెలల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాం, లేకపోతే 4 నెలల్లో భారతదేశానికి కాకుండా మిగతా దేశాలకు సంబంధించిన కల్చర్ నేర్చుకున్నాం, లేకపోతే ఏదైనా గొప్ప శాస్త్రాన్ని మేము చదువుకున్నామని. అది ఈ జన్మకు సంబంధించింది కాదు, గత జన్మకు సంబంధించిన మూలాలు ఇందులో ఉన్నాయి. మీరు గత జన్మలో పాత్రికేయులై ఉండొచ్చు, ఈ జన్మ స్టార్టింగ్లో దానికి సంబంధించిన వాసనలు ఉండొచ్చు. మీ జీవితాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇంత వేగంగా మీరు డెవలప్ అయ్యారు. మీరు ఒక ఆర్టీఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక కొత్త కారు కొనుక్కున్నారు. కారు ఇస్తూ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు మిమ్మల్ని. మీరేం చదువుకున్నారని అడిగారు. అప్పుడు మీరేం చెప్తారు? మీరు చదువుకున్న చదువుని చెప్తారు. మీరు ఆ చదువుకున్నారు అనడానికి ప్రూఫ్ ఏంటి? సర్టిఫికెట్స్. అంతేగాని మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయట్లేదు కదా. గత జన్మకు సంబంధించిన సంస్కార బలాలు అన్నటువంటివి ప్రతి వ్యక్తి యొక్క దేహంలో ఈ మాంస నేత్రాలకు కనిపించినటువంటి స్థూల సూక్ష్మ శరీరాల్లో నిబిడీకృతమై ఉంటాయి. మన పూర్వీకులు, పెద్దలు, మనం కూడా అవసరమైతే మళ్ళీ జనరేషన్లో మళ్ళీ ఈ పునరుత్పత్తిలో, రిప్రొడక్షన్ సిస్టంలో మళ్ళీ పుట్టేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. పురాణాలు చెప్పాయి, ఇతిహాసాలు చెప్పాయి, వాస్తవం అవుతున్నాయి. దేశ కాలమాన పరిస్థితుల్లో మనం
మీడియా, సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.